This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సృజనాత్మకతతో సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టుకు అమెరికాలోని రిచ్మండ్ వేదికగా మారింది. సుస్థిర ఆహారోత్పత్తిలో ఇదో ముందడుగుగా నిలిచింది. ది ప్లెంటీ రిచ్మండ్ ఫామ్ ప్రపంచంలోనే తొలిసారి ఇండోర్లో నిట్ట నిలువున స్ట్రాబెర్రీలను సాగు చేసింది. పూర్తి నియంత్రిత వాతావరణంలో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఇది జరిగింది. పర్యావరణానికి అత్యధిక హాని చేయకుండా భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఇది ఉపయోగపడనుంది. అంతేకాదు, సాధారణ సాగుతో పోలిస్తే తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి కూడా ఇది తోడ్పడనుంది. ఇప్పటి వరకు వర్టికల్ ఫార్మింగ్ విధానంలో ఆకుకూరలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పండించారు. తాజాగా వర్టికల్ ఫార్మింగ్లో స్ట్రాబెర్రీల పంట ఓ విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి ఇండోర్ వ్యవసాయానికి వర్జీనియాను ప్లెంటీ ఎంచుకుంది. స్ట్రాబెర్రీలను వర్టికల్గా సాగు చేయడంతో నియంత్రిత వ్యవసాయంలో వర్జీనియా స్థానం మరింత బలోపేతం అవుతోంది. ప్లెంటీ ఫామ్ స్థానిక వ్యవసాయోత్పత్తిని పెంచి ఆర్థిక వృద్ధిని పెంచుతోంది. అంతేకాదు, రిస్కులను, పర్యావరణ ముప్పును తగ్గిస్తుందని ఆ రాష్ట్ర గవర్నర్ గ్లెన్ యాంకిన్ స్పష్టం చేశారు. ప్లెంటీ నిర్వహించిన 3700 చదరపు మీటర్ల ఇండోర్ స్ట్రాబెర్రీ వర్టికల్ తోటలో ఉష్ణోగ్రత, కాంతి, తేమను పూర్తిగా నియంత్రించారు. ఇందుకోసం 30 అడుగుల ఎత్తైన టవర్లను నిర్మించారు. ఇవి మొక్కల ఎదుగుదల, పాలినేషన్ను పెంచాయి. దీంతో నాణ్యమైన 1800 టన్నుల దిగుబడి సాధ్యమైంది. దీంతో పాటు వ్యవసాయంలో వృధాను గణనీయంగా తగ్గించినట్లు చెబుతున్నారు. ఇక్కడి ఫామ్లో కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సిస్టమ్స్ మొత్తం 12 గ్రో రూమ్స్లో 10 మిలియన్ల డేటా పాయింట్లను విశ్లేషించి వాతావరణం, మొక్కల అవసరాలను నియంత్రించేవి. ఫలితంగా సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే 97% తక్కువ భూమి, 90% నీటి ఆదాతో సాగు చేశారు. బెర్రీల సాగులో మాన్భవం 100 ఏళ్లు. ప్లెంటీ అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారులకు ప్రత్యేకమైన రుచితో పండ్లు అందించనున్నామని డిస్కాల్స్ CEO సోరెన్ జోర్న్ సంతోషం వ్యక్తం చేశారు. ప్లెంటీ రిచ్మండ్ ఫామ్లో దాదాపు 6 ఏళ్లుగా 200 ప్రయోగాలు చేశాం. ఇక్కడ స్ట్రాబెర్రీలు ఏడాది మొత్తం నిలకడగా పండాయి. దీనికి తోడు డిస్కాల్స్ అత్యున్నత నాణ్యత ప్రమాణాలను ఏర్పాటు చేసిందని ప్లెంటీ CEO అరామా కుకుతై వెల్లడించారు. స్ట్రాబెర్రీలను విక్రయించే మల్టీనేషనల్ కార్పొరేషన్ సంస్థ డిస్కాల్స్ సహకారంతో వీటిని 2025 నుంచి మార్కెటింగ్ చేయనున్నారు.